నేను అందరికీ సమానంగానే దొరుకుతాను. కొందరు నన్ను వాడుకుని చరిత్ర సృష్టిస్తారు. మరికొందరు నన్ను వృధా చేసి జీవితాంతం బాధపడతారు. నేను ఎవరిని? నేను అందరికీ సమానంగానే దొరుకుతాను. కొందరు నన్ను వాడుకుని చరిత్ర సృష్టిస్తారు. మరికొందరు నన్ను వృధా చేసి జీవితాంతం బాధపడతారు. నేను ఎవరిని? సమాధానం సమయం. నేను విత్తనం లాంటి వాడిని. నా మీద కష్టం అనే మట్టి పోసి ఓర్పు అనే నీరు పోస్తేనే నేను విజయం అనే మహావృక్షంగా మారతాను. నేను ఎవరిని? నేను విత్తనం లాంటి వాడిని. నా మీద కష్టం అనే మట్టి పోసి ఓర్పు అనే నీరు పోస్తేనే నేను విజయం అనే మహావృక్షంగా మారతాను. నేను ఎవరిని? సమాధానం ప్రయత్నం. నేను ఒకసారి పోతే మళ్ళీ మునిపెట్టేలా తిరిగి రాను. నన్ను సంపాదించుకోవటానికి ఏళ్ళు పడుతుంది, కానీ పోగొట్టుకోవటానికి 1 నిమిషం చాలు. నేను ఎవరిని? నేను ఒక్కసారి పోతే మళ్ళీ మునిపెట్టేలా తిరిగి రాను. నన్ను సంపాదించుకోవటానికి ఏళ్ళు పడుతుంది, కానీ పోగొట్టుకోవటానికి 1 నిమిషం చాలు. నేను ఎవరిని? సమాధానం నమ్మకం. ప్రపంచంలోనే అతి వేగంగా ప్రయాణించేది నేనే. క్షణంలో ఆకాశంలోకి వెళ్తాను, మరుక్షణంలో పాతాళానికి వస్తాను. నేను ఎవరిని? ప్రపంచంలోనే అతి వేగంగా ప్రయాణించేది నేనే. క్షణంలో ఆకాశానికి వెళ్తాను, మరుక్షణంలో పాతాళానికి వస్తాను. నేను ఎవరిని? సమాధానం మనస్సు. నేను లేకపోతే నీకు విలువ లేదు. నేను ఉంటేనే సమాజంలో నీకు గౌరవం. నా వల్ల నీ కడుపు నిండదు, కానీ నీ ఆత్మ గౌరవాన్ని కాపాడుతాను. నేను ఎవరిని? నేను లేకపోతే నీకు విలువ లేదు. నేను ఉంటేనే సమాజంలో నీకు గౌరవం. నా వల్ల నీ కడుపు నిండదు, కానీ నీ ఆత్మ గౌరవాన్ని కాపాడుతాను. నేను ఎవరిని? సమాధానం నడవడిక. నేను అందరి జీవితాల్లోనూ ఉంటాను. నేను వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడితేనే నీకు గెలుపు రుచి చూపిస్తాను. నేను ఎవరిని? నేను అందరి జీవితాల్లోనూ ఉంటాను. నేను వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడితే నీకు గెలుపు రుచి చూపిస్తాను. నేను ఎవరిని? సమాధానం ఓటమి.
నీకు పాఠాలు నేర్పే గురువు కాదు, కానీ నీ ప్రవర్తనను మార్చేసే గొప్ప శక్తి. మనిషిని సున్నా నుండి హీరోను చేస్తుంది. ఏమిటది? నీకు పాఠాలు నేర్పే గురువు కాదు, కానీ నీ ప్రవర్తనను మార్చేసే గొప్ప శక్తి. మనిషిని సున్నా నుండి హీరోని చేస్తుంది. ఏమిటది? సమాధానం కష్టం. నన్ను అందంగా చూపిస్తుంది, నీ బాధను దాచిపెడుతుంది. ఇది ఉచితంగా దొరుకుతుంది, కానీ దీని విలువ వెలకట్టలేము. ఏమిటది? నిన్ను అందంగా చూపిస్తుంది, నీ బాధను దాచిపెడుతుంది. ఇది ఉచితంగా దొరుకుతుంది, కానీ దీని విలువ వెలకట్టలేము. ఏమిటది? సమాధానం నవ్వు. దీనికి రూపం ఉండదు, కానీ మనిషిని దహిస్తుంది. ఇది నీ దగ్గర ఉంటే నీ మిత్రులు కూడా శత్రువులవుతారు. ఏమిటది? దీనికి రూపం ఉండదు, కానీ మనిషిని దహిస్తుంది. ఇది నీ దగ్గర ఉంటే నీ మిత్రులు కూడా శత్రువులవుతారు. ఏమిటది? సమాధానం కోపం. దగ్గర ఉంటే నీకు తెలియదు, ఎదుటి వారికి ఇస్తే మాత్రం నీకు ఎంతో పుణ్యం, వారికి ఎంతో సంతోషం. ఏమిటది? దగ్గర ఉంటే నీకు తెలియదు, ఎదుటి వారికి ఇస్తే మాత్రం నీకు ఎంతో పుణ్యం, వారికి ఎంతో సంతోషం. ఏమిటది? సమాధానం సహాయం. ఒకసారి జారిపోతే మళ్ళీ వెనక్కి రాదు. లక్షలు పోసినా మళ్ళీ దానికి తిరిగి కనుక్కోలేవు. ఏమిటవి? ఒకసారి జారిపోతే మళ్ళీ వెనక్కి రాదు. లక్షలు పోసినా మళ్ళీ దానిని తిరిగి కొనుక్కోలేవు. ఏమిటది? సమాధానం మాట. ఇది విత్తనంలా చిన్నగా మొదలవుతుంది. ఆశ అనే నీరు పోసి పెంచితే మహావృక్షంలా మారి నిన్ను శిఖరానికి చేరుస్తుంది. ఏమిటది? ఇది విత్తనంలా చిన్నగా మొదలవుతుంది. ఆశ అనే నీరు పోసి పెంచితే మహావృక్షంలా మారి నిన్ను శిఖరానికి చేరుస్తుంది. ఏమిటది? సమాధానం లక్ష్యం. ఇది పాఠం చెప్పకుండానే పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో దెబ్బతిన్న తర్వాతే మనకు అసలు పాఠం అర్థమవుతుంది. ఏమిటది?
ఇది పాఠం చెప్పకుండానే పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో దెబ్బతిన్న తర్వాతే మనకు అసలు పాఠం అర్థమవుతుంది. ఏమిటది? సమాధానం అనుభవం. ఉన్నప్పుడు దీని విలువ ఎవరికీ తెలియదు, కానీ ఇది దూరం అయ్యాక లక్షలు పోసినా తిరిగి దొరకదు. ఏమిటది? ఉన్నప్పుడు దీని విలువ ఎవ్వరికీ తెలియదు, కానీ ఇది దూరం అయ్యాక లక్షలు పోసినా తిరిగి దొరకదు. ఏమిటది? సమాధానం ఆరోగ్యం.